లక్ష్మీ భార్గవ్ గారు ఏం చెప్తారు? ఎస్, వస్తాను శ్రీనివాసరావు గారి దగ్గర. లక్ష్మీ భార్గవ్ గారు చెప్పిన తర్వాత వస్తాను. లక్ష్మీ భార్గవ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి భార్గవ్ గారు. సార్ చెప్పేదానికి నేను 100% అగ్రీ అవుతున్నాను. ఎందుకంటే టెక్నాలజీని భారతదేశం పరిచయం చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. బట్ మనకు ఐడియాలజీ ఒక్కటి సరిపోదు కదా. మనకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి 16 కాలేజీలు అని చెప్పి 2-3 వేల ఫౌండేషన్స్ స్ట్రక్చర్ తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ. అట్లాంటిది మనకి ఫైనాన్షియల్ గా మనకు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన తర్వాత మనకి ఎంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు సార్ చెప్తున్నారు రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి. మీరు నిజంగా శ్రీకాకుళం జిల్లా పలాస అటుకు సంబంధించిన వ్యక్తి అయితే, ఎందుకంటే కిడ్నీ దీనికోసం మాట్లాడుతున్నారంట, డెఫినెట్ గా అటువైపు సంబంధించిన వ్యక్తి అంటారు మీరు. మీరు ఒకసారి పలాస నుండి పూండి వెళ్ళే రోడ్ చూడండి. ఆ రోడ్లో ఎవరైనా ఒక మహిళ కనుక ప్రెగ్నెంట్ తో కనుక వస్తే పలాస ఇటు పూండి వచ్చేటప్పటికి డెలివరీ అయిపోతుంది. మీరు ఏంటి సార్ మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎంత ఉత్తముడు, ఎంత చక్కని పరిపాలన మనకు అందించాడు. ఎందుకంటే కాళ్ళ ఏళ్ల పడి 10 ఏళ్ల పాటు పాదయాత్ర చేసి అందరికి గడ్డాలు మూతులు పట్టుకొని, నిజం చెప్పండి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? మీ సీనియర్ నాయకులందరూ ఉత్తరాంధ్ర కంఫర్టబుల్గా ఉన్నారా? ఆ రోజు ఆయన పక్కన చెల్లుంది, తల్లుంది, ఈ నాయకులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మన జననేత 10 ఏళ్ళు పాదయాత్ర చేశారు, గడ్డాలు మూతులు ఇవన్నీ ఇచ్చేశారు, కాబట్టి డెఫినెట్ గా మనకి ఏదో మంచి చేస్తారని చెప్పి ఆవిడ జనాలందరూ కూడగట్టుకొని ఆయన గెలిపించే పరిస్థితి. ఇవాళ మీ నాయకులు చెప్పండి, మీ నాయకులు గుండె మీద చేసుకుని కాంటెంట్ చెప్పండి. ఇవాళ మా వాడు నిజంగా పాదయాత్ర ఏం చేస్తున్నారు, మేము 100% మా మద్దతు ఇస్తాం, మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నామని ఒక నాయకుడు చెప్పమనండి ఉత్తరాంధ్రలో. ఆంధ్రప్రదేశ్ ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఎటువంటి ఇంటెన్షనల్ గా ఉన్నారు, నిజంగా ఎవరి వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మీరు ఒకసారి ఆలోచించండి. మీ నాయకుడు 5 ఏళ్లలో ఏం తీసుకొచ్చాడో నాకు చెప్పండి. మీరు కిడ్నీ ఉద్దానం అది ఉత్తరాంధ్రలో ఎంతమంది లీడర్ గా వ్యక్తి ఎప్పుడైతే జనాల పక్షంగా ఆలోచిస్తారో, లేకుండా ఎలా అడుగుతారండి? మీరు నిజంగా పనిచేస్తుంటే జనాలు ఇవ్వాలండి. మీరు వెళ్ళి అసెంబ్లీ ఇవ్వదు కదా, మీకు జనాలు ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఉంటే మీరు హొందగా కూర్చునేవాళ్ళు. మీరు ఏ వేళ కూర్చున్నారు? మీ నాయకుడు ఏ వేళ కూర్చున్నాడు? ప్రజల తరపున ఇప్పుడు పనిచేస్తాడు ఆయన అధికారం ఉన్నప్పుడే కూర్చుంటాడు. కూర్చొని వెటకారమైన నవ్వులు నవ్వడం, అబ్యూసింగ్ గా మాట్లాడటం, జనాలు అబ్యూస్ చేయడం, కించపరచడం, మహిళలకు కించపరచడం, ఇదంతా మీకు వెన్నతో పెట్టిన విద్య. మీరేంటి సార్ ఎథికల్ గా మాట్లాడతారు? ఎథికల్ గా వైసీపీకి ఎథికల్ గా మాట్లాడే నైతిక నైతిక హక్కు లేదు. ఈరోజు మెడికల్ కాలేజీలో నిజంగా మెడికల్ కాలేజీ వల్ల ప్రైవేటీకరణ అయితే వేరే వేరే దేశాలకి చేసి వెనక్కి వచ్చే పరిస్థితి ఉండదు. ప్రైవేటీకరణ క్వాలిటీ ఉన్న డాక్టర్స్ బయటకు వస్తారు. ఈ రోజు మనం కాదు. లక్ష్మీబాబు గారు ఇంకొక పాయింట్, ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు లేదా కృష్ణాంత్ గారు చెప్పినట్టు ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకుంటారా? ఎక్కడికి తరలించాలో తెలియదు. ఇవాళ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇవాళ విశాఖపట్నానికి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్ట పెట్టి అది ఏం చేశారో కూడా అవి ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేయండి. మీరు ఏమైనా మీకు నిజంగా చిత్తశుద్ధి దమ్ము ఉంటే చెప్పండి మీరు. అది కాకుండా మీరు వచ్చి వ్యక్తి పూజ మానేసి నాయకులుగా నిజంగా ఏది వాస్తవం ఏది అవాస్తవం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. గత పాలనలో నిజంగా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పనులపై ప్రజల్లో నిజంగా సంతృప్తి కనిపించిందా? లబోదిబో వచ్చేసి ఎవరు మీ నాయకులే హ్యాపీగా లేరు. మీ నాయకులే మీరేం చేస్తారు? మీ పాలనలో అడుగుతున్నారు, మీరేం చేస్తారు అసలు ఉత్తరాంధ్రకు సంబంధించి మాట్లాడండి. మళ్ళీ సాటిస్ఫై చేయాలా? మళ్ళీ సైకో భరించాలా? ఈ ద్వారా ఎందుకంటే సైకో అని పేరు పెట్టుకున్నారండి. నేను అనట్లేదు. ఆంధ్రాలో మీ పార్టీ సైకో కలిసాడని మీరే తీసుకొచ్చాం. ఫిషింగ్ హార్బర్ ఏదైతే శ్రీకాకుళంలో ఏదైతే ఉందో అక్కడ ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చాం. ఫిషింగ్ హార్బర్ నేను తీసుకొచ్చాం. మీరు టీడీపీ సంక్షేమాలకి పుట్టిల్లండి. అభివృద్ధి ఈ మాట వచ్చే 3 ఏళ్ళు మీరు చేశారా? కూడా
అక్షరమే నేను అభివృద్ధికి చెప్తున్నా. మూలం అని చెప్పి ప్రతి వినండి, నేను కుటుంబంలో చెప్తున్నా. పిల్లలు మీరు చదువుకోవాలని ఏం చెప్పి కట్ట- ఆయన ఈ నిజంగా ప్రభుత్వం చంద్రబాబు వచ్చిన నాయుడు గారు తర్వాత చెప్పండి. కట్టుకొని మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలని నూతనంగా నిర్మించి సకల సౌకర్యాలు కల్పించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. గౌరవలేక మీరు ప్రైవేట్ దానికి ఆ భిక్ష ఇంగ్లీష్ మీడియం తొలగిస్తున్నారు. టీడీపీ గవర్నమెంట్. మీరేంది నిన్న కాక మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారంటే మీరు నమ్మడానికి చెవులో పువ్వేసుకొని జనాలు లేరు కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ముద్దులు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే హగ్గలు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే కాళ్ళు చెప్పులు వేస్తూ ఫోటోలు దిగారండి. ఆయన 10 ఏళ్ళ పాదయాత్ర తప్ప ప్రజలకు మనం ఎలాంటి పరిపాలన ఇవ్వాలని ఒక నిజంగా మేము కూడా అనుకున్నాం. కుర్రోడు వస్తున్నాడు రాజకీయాలకు, చాలా బ్రహ్మాండంగా ఉంటది ఆంధ్రప్రదేశ్ అని. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? దోచుకోవడం, దాచుకోవడం, నాయకులకేమో ఎబ్యూసింగ్ లాంగ్వేజ్ మాట్లాడించడం, ఇవి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం. అసలు అసెంబ్లీ చూడాలంటే అసహ్యం వేసింది. ఇప్పుడు ఎలా ఉంది అసెంబ్లీ? ఎలా నడుస్తుందండి? ఎన్ని విషయాలు ఇవాళ చర్చిస్తున్నారు అసెంబ్లీలో, మీరు చూడండి. నిజంగా మీరు డెఫినెట్ గా గౌరవిస్తారు. మీరు చూడండి. 50 ఏళ్ళు చేసిన జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టే పరిస్థితి లేదు, నమ్మే పరిస్థితి లేదు. జనాలు చాలా బ్లెస్సింగ్ గా ఫీల్ మహిళలు మోసం చేశారండి. మహిళలు మోసం చేశారు. మహిళలు మామూలుగా ప్రతి ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలని పార్టీలో మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారే చెప్పారు. గద్దె మీద ఏం అబద్ధాలు శ్రీనివాసరావు గారు సమయం అవుతుంది. శ్రీనివాసరావు మీరేంటండి మహిళలు హక్కులు, మహిళలు గౌరవంగా మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీకి నైతిక విలువ లేదండి మాట్లాడడానికి. మీకు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ గౌరవించే పరిస్థితి లేదు. అప్పుడు చెల్లు ఉంది, తల్లి ఉంది. వెంకటరమణ గారు, లక్ష్మీ గారు, శ్రీనివాసరావు గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు వెంకటరావు గారు, మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 23 సీట్లు ఉన్నాయి, మేము ఒక 5 లాగిస్తే మీ ప్రతిపక్షవాదం కూడా ఉండదని మీరే చెప్పారు కదా. మళ్ళీ మీరు అడిగింది ఎలాగా ఉంటుంది, ఇంటర్గా ఉంటుంది. ఈ రోజు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు బాలకృష్ణ గారు, ఇందుకూరు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఒక మాట్లాడినందుకే మీరు అంత బాధపడితే, గతంలో కొడాలని, పేరు నాని, అలాగే చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఎంత రీచింగ్ మాట్లాడారు సార్. మరి ఆ రోజు ఏం సార్ అడగలేదు? జగన్మోహన్ రెడ్డి ఏం నోన్ లేదు సార్. పక్కపక్క లేవడం బుద్ధ వెంకన్న మీ దగ్గర బుద్ధ వెంకన్న ఏం మాట్లాడారండి? బుద్ధ వెంకన్న ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం మళ్ళీ టాపిక్ డైవర్షన్ వద్దు. టాపిక్ డైవర్షన్ వద్దు. ఇప్పుడు ఏం చేయబోతారో చెప్పండి అంతే. కూర్చొని పెట్టి ప్రతి సభకు వచ్చి మీ సమాధానం చెప్పారు. ఈ రోజు మీరు ఎందుకు రాలేకపోతారు సార్? మీకు చెప్తామనే ఎవరు వాళ్ళు తిట్టినప్పుడు మీ క్వశ్చన్లు ఉంటే అడగండి. మీరు భయపడి రాకపోవడం, ఏదో వైసీపీలు ఎక్కువ మంది ఉన్నారు, మీ 150 మంది ఉన్నారని చెప్పారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు 124 మంది ఉన్నా మీకు చెప్పం. 124 మంది ఉన్నా మీరు వచ్చి మాట్లాడితే దానికి సమాధానం చెప్తాం. ఈ 11 మంది వచ్చి మీకు ఏం కావాలో ఏవైతే తిరుగుతున్నారో ఇక్కడ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్రతిపాదన చేస్తున్నా. ఏంటి అని అంటే, వీళ్ళు ఎలాగూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద చర్చ జరపండి, మేము అసెంబ్లీకి వస్తాం అని జగన్మోహన్ రెడ్డిని ప్రకటన చేయమనండి. ప్రకటన చేస్తే వీళ్ళకిన ఆ విధమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు పెట్టి అక్కడ పబ్లిక్ గా ఒక డిబేట్ చేయడానికి కూటమికి వెనకాడింది అనుకోండి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచి మాట్లాడుతుందని తెలిసేదానికి అవకాశం ఉంటది. కాబట్టి మేము అసెంబ్లీ సమావేశాలకు వస్తాం, మీరు ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించి 2 రోజులు 3 రోజులు దీని మీద డిబేట్ చేయమని అడగండి. నేను వెంకటరమణ గారికి సూచన చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఎలాగ వస్తున్నారు కదా ఉత్తరాంధ్రకి, మీరు ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి చేసేదానికన్నా అసెంబ్లీనే సమావేశపరచండి. ఎప్పుడైనా సరే ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనం ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, వైద్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకి డిమాండ్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను అంటాను. రైట్. వెంకటరమణ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? అంటే ఇందులో సబబుగా అనిపించట్లేదా మీకు? అంటే మెయిన్ గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు ప్రతిపక్షానికి ప్రధాన పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. సరే,